హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను టిఫిన్కి పూరి అయితే చేశానండి. అందులోకి సూపర్ కాంబినేషన్ బఠానీ ఆలు కర్రీ అయితే చేశాను. హోటల్ స్టైల్లో సూపర్గా వచ్చిందండి. సో ఆ రెసిపీ మీకు చూపించేద్దామని వీడియో అయితే పెడుతున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలండి. వాటర్ వేడయ్యాక సగం తురిగి పెట్టుకున్న బంగాళదుంపలు అండ్ బఠానీ కూడా నేను 1 డే మొత్తం నానబెట్టుకొని ఒక టవల్లో గుడ్డ కట్టుకొని పెట్టుకున్నానండి. చేయటం వల్ల మనకి మొలకెత్తుతాయి కదా బఠానీ. అవి మొలకెత్తిన బఠానీ వేసుకోవడం వల్ల మన ఒంటికి ఫైబర్ అనేది చాలా అందుతుంది. అండ్ అందులోకి 1 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. బఠానీ చాలా మెత్తగా ఉడకాలండి. చూసారు కదా, బఠానీ అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ కాగాక 2 దాల్చిన చెక్క ముక్కలు అండ్ 4 లవంగాలు అయితే వేస్తున్నాను. ఇవి కొంచెం దూరగా వేపుకోవాలండి. ఇవి కొంచెం వేగాక చిన్నగా తొరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉల్లిపాయలను అయితే వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు మనం టమాటా పేస్ట్ని అయితే వేసుకుందాం. ఇలా లావుగా తొరిగే ముక్కలు మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగినాయండి. ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకుంటేనే దాని యొక్క ఫ్లేవర్ కానీ బాగుంటుందండి. నిల్వ ఉంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ అంత ఫ్లేవర్ అనిపించదు. ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకున్న పేస్ట్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక ఇందాక టమాటా పేస్ట్ని అయితే వేసేసుకుందాం. మీకు కొంచెం ఎక్కువగా రెడ్గా కనిపించాలంటే ఇందులోకి టమాటా మిక్సీ పట్టేటప్పుడు 2 ఎండుమిర్చిని అయితే వేసుకుంటే కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటుందండి. ఇప్పుడు మీకు కారం అంత అవసరం ఉండదు. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని ఉల్లిపాయ మొత్తం కలిపేసుకొని 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉడికిన టమాటా పేస్ట్లోకి 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనకి ఎక్కువ అయితే పట్టదండి ఉప్పు. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాము. మసాలా కర్రీ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాము అండ్ 2 స్పూన్స్ గరం మసాలా అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది మొత్తం మసాలా అంతా కలిసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం. అలా మూత పెట్టుకోవడం వల్ల ఆయిల్, టమాటా ప్యూరీ కానీ ఉల్లిపాయలు కానీ మొత్తం మసాలా అంతా పట్టుకొని ఆయిల్ అనేది బయటికి విడిచేస్తుందండి. ఇలా 2 to 3 మినిట్స్ మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తా, చూడండి, ఆయిల్ అయితే పీల్చేసుకుంది, బయటకు వచ్చేసింది. ఒకసారి మొత్తం కలిపేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ బంగాళదుంపను అయితే వేసుకుందాము. బంగాళదుంపను అయితే కొంచెం స్మాష్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బఠానీ చాలా మంచిదండి ఒంటికి కూడా. మీరు పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు. ఇలా రా బఠానీ అయితేనేమో నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం.
కర్రీ అంతా సిమ్లోనే పెట్టి వేసుకోవాలండి. హైలో పెట్టడం వల్ల అంత ఫ్లేవర్ అనేది రాదు. ఇందులోకి ఇప్పుడు కొంచెం మళ్ళీ ఇంకొక 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం పల్చగా ఉంది కదా కర్రీ. ఇలా కొంచెం 5 మినిట్స్ వరకు బాయిల్ అయిన తర్వాత చూస్తే చిక్కబడుతుందండి కర్రీ అనేది. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ బాయిల్ చేద్దాం. ఇలా 5 మినిట్స్ ఈ మూత పెట్టింది తీసేసిన తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది పైన ఫ్లో అవుతుంది. ఇదైతే చిక్కపడిపోయిందండి. ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని చివరిలో చిన్నగా తొరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందాం. కొత్తిమీర వేయటం వల్ల ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి అంతా పట్టి ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి. మీకు నెయ్యి లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల కూడా ఫ్లేవర్ కానీ స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కానీ. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ అయితే తీసుకుందాం. నేను పూరి కూడా చేసేసాను. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ట్రై చేసి కామెంట్ బాక్స్లో వచ్చి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.